అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు బొల్లాపు రమణాయుడు గారు ఆ గండిపేట భూ కబ్జాకు సంబంధించి చర్లపల్లి జైల్లోంచి వచ్చిన తర్వాత వినుకొండ వచ్చిన దగ్గర నుంచి పదే ఆరోపణలు, అసత్య ఆరోపణలు అటు ఎంపీ గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, నా మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము కూడా దానికి స్పష్టమైన ఆరోపణలు చేయండి అని అంటే ఆయన మా మీద బుర్జాలటం, మేము కరుక్కోవటం ఇదే సరిపోతా ఉంది. మొన్న ప్రెస్ మీట్ లో వాళ్ళ ఆఫీసులో మాట్లాడారు. నేను చెప్పినటువంటి దానికి ఒక్కదానికి సమాధానం చెప్పాల. నేను ఆయన సూటిగా ప్రశ్నించా, అయ్యా ఈ గండిపేటకు సంబంధించినటువంటి ఈ నాగేశ్వరరావు, కామన్ నాగేశ్వరరావు అనే ఆ వ్యక్తి నీ బంధువా కాదా, నీ మనవరాలి భర్త కాదా, ఆయన పేర ఫేక్ జీవో సృష్టించారా లేదా, నీ మరో బంధువు అయినటువంటి బొల్లా రమేష్ గారు కొన్నారా లేదా, నువ్వు ఆయనకు డబ్బులు ఇచ్చావా లేదా బ్యాంకు ద్వారా అని చెప్పడం జరిగింది. దాని గురించి స్పష్టంగా చెప్పు. కామన్ నాగేశ్వరరావు మా బంధువు కాదనో, నా దగ్గర ఉద్యోగస్తుడు కాదని చెప్పు, ప్రజలకు అర్థమైపోద్ది. అరే నీ బంధువు పేర నువ్వు ఫేక్ జీవో సృష్టించి నీ మరో బంధువు కమ్మి నువ్వు దాంట్లో డబ్బులు కొట్టి ఈ మాయాజాలం అంతా మీరు సృష్టించి మళ్ళా అది పదవులు మినేస్తే ఎట్లండి? ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటేనంటారు, ఎట్లా అవుతుందండి? అది తెలంగాణ ప్రభుత్వం, ఇది ఏపీ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి వేరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. అదే విధంగా రెండోది నేను స్పష్టంగా చెప్పా, అయ్యా నీ ఇల్లు గ్రామ కంఠంలో ఉంది, ఇదిగో నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, మున్సిపాలిటీ వారు ఇచ్చారు, నువ్వు ఇది అవునా కాదా చెప్పయ్యా అంటే ఏదో కాగితాలు చూపిస్తారంటారు ఏంటండి? ఇదిగో కామన్ నాగేశ్వరరావు జీవో స్పష్టంగా ఉంది, ఇదిగో చూడండి, నేను కావాలంటే ఆయనకు పంపిస్తా, మీ విలేకరులో పంపిస్తున్నా. అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి నేను పదే చెప్పేటట్టు ఇదిగో సర్టిఫికేట్, ఏది మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది డూప్లికేట్ కాదు కదండి, మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది కామన్ నాగేశ్వరరావు జీవో ఇచ్చినటువంటిది, తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్. అదే విధంగా నీ డిగ్రీకి సంబంధించి ఇదిగో 2009లో, 2019లో, 2014లో ఈ 3 దీన్ని ఒప్పుకోవయ్యా. నేను తప్పు చేశాను, నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాను అని ఒప్పుకో. ఆధారాలు కనపడతా ఉంటుంది, అది ఖండించేంటి? నాది గ్రామ కంఠంలో ఉంది, నేను తెలియగట్టున్నాను ఒప్పుకో, దాన్ని మాట్లాడడం ఏంటి? అదేవిధంగా కామన్ నాగేశ్వరరావు నీ బంధువు అవునా కాదా, నీ వల్ల పనిచేస్తుందా లేదా, దానికి చెప్పు స్పష్టంగా. ఈ 3 నేను స్పష్టంగా అడుగుతామన్నా, దానికి సమాధానం చెప్పడు. పోతే ఇంకెంత ఆస్వాదపదం అండి. ఈ రోజున ఆయన స్వయంగా 70 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, ఆయనే స్వయంగా కలెక్టరేట్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని? ఈ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మీద, ఈ నియోజకవర్గంలో చేపల చెరువుల మీద. వెరీ గుడ్, సంతోషం. ఫస్ట్ ముందుగా కరెక్ట్, మీరు చెప్పిన మాట వాస్తవం, నీళ్లు ఎల్లబెట్టకూడదు చట్ట ప్రకారం, నేను కూడా ఒప్పుకుంటున్నా. రైతులకి ఎక్కడన్నా నీళ్లు కనుక ఎల్లబెట్టి కనుక చేపలు పట్టుకున్నట్టయితే అది తప్పే. కాకపోతే సాగర్ వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఈ మురికి నీళ్ళు అవుతున్నాయా, ఈ తీసేసి కొత్త నీళ్లు పెట్టాయని వాళ్ళ ఆమోదంతో, వాళ్ళ అనుమతితో జరిగిద్ది. ఈ సంవత్సరం వెళ్ళింది అంటున్నాం, చాలా సంతోషం. నీ పుణ్యాన హ్యాపీగా ఈ 16 సొసైటీలో ఉన్నటువంటి దరిదాపు 40 చెరువులు ఉన్నాయి. రమణాయుడు గారు మీకు లెక్క తెలియకపోతే నేను చెప్తా, 40 చెరువులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, అన్ని సొసైటీల వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు. నీకు కావాలంటే లిస్టు పంపిస్తా, ఎన్నెన్ని ఉంది చదవమన్నా చదువుతా. దొండపాడు, నడిగడ్డ, కొప్పుకొండ, నాగులవరం, వినుకొండ, ఈపూరు, కొచ్చెర్ల, ఉప్పరపాలెం, బొగ్గరం, ఏలుపూరు, కారుమంచి, నోజెల్ల, చెరుకుంపాలెం, అన్నవరం, ఖమ్మపాడు. 16 సొసైటీలయ్యా. ఈ సొసైటీల కింద 40 చెరువులు ఉన్నాయా. నువ్వేందయ్యా నామట పడుతున్నావు? నేను నియోజకవర్గం మొత్తం దోచుకుంటున్నానంటే ఏందయ్యా? నువ్వు ఎమ్మెల్యే ఉండగా నీ పక్కన ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నీ పక్కన ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ చేస్తున్నారు. ఇవాళ నోజెల్లు ఎవరు చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ అంటున్నావు. ఆ నోజెల్ల చెరువు కింద ఒక వెంచర్ వేశారు, చూద్దాంపా. చెరువు గట్టు ఆక్రమించి వెంచర్ వేశావు, నీ హయాంలో వేశారు. దానికి ఏంటి పరిస్థితి అంటే నీ శిష్యుడైనా? ఎవరేశారు? అది నోజెల్ల చెరువును ఆక్రమించి, గట్టును ఆక్రమించి ఒక వెంచర్ వేశారు. దానికి ఏమైనా డిటిపిసి అప్రూవల్ ఉందా? లేకపోతే నోజెల్ల చెరువులు ఏమైనా అక్కడ ఉన్నటువంటి సభ్యులు చేస్తున్నారా? వాళ్ళు కూడా పెట్టుబడి తెచ్చుకుంటున్నారు ఆ శ్రీనాథ్ అనే అతని దగ్గర. ఇది నిజాన్ని తెలుసుకో, ఊరక బురద వేస్తే ఎట్లా? అన్ని నీకు తెలుసు, నీకు తెలియక కాదు, ఇవన్నీ తెలిసే ఏదో రకంగా బురద చల్లాలా. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే ఈ మధ్య 40 లక్షల పిల్లలు అన్నారు. అసలు ఆ 40 లక్షల పిల్లలు నాకు అర్థం కాక నేను కూడా ఎంక్వైరీ, నేను కూడా నాకు తెలియక నేను డిఎఫ్ఓని అడిగా, అసలు ఏంటయ్యా ఇది, ఎక్కడ ఏం కథ అని. 40 లక్షల పిల్లలు నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టులు వేస్తారండి. చేప పిల్లలు చెరువులు లేరు, పులిచింతల ప్రాజెక్టులు వేస్తారు. నీకు పులిచింతల పేరు మర్చిపోయి పెరగంచలు అంటావు. ఇది ఎక్కడ అండి? నాగార్జున సాగర్ లో 20 లక్షల పిల్లలు, పులిచింతలో 20 లక్షల పిల్లలు వేశారు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఫిర్యాదు చేశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇది వాస్తవం.
ఏది జరిగినా మామయ్యనే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఇది స్పష్టంగా చెప్పాలా. ఎక్కడో కనవలపూడి దగ్గర ఎంపీ నిధులతో వేస్తున్నామని చెప్పారు. ఈ రోజు నేను నిన్న ఇందాక ఎంపీని అడిగా, ఎంపీ గారిని, ఏంటంటే అయ్యా 2 సంవత్సరాలు అయిందయ్యా మీ నియోజకవర్గం నిధులేక అని అన్న. ఎంత అబద్ధం బ్రహ్మనాయుడు గారు, తెలుసుకోండి. ఒక మాట అనేటప్పుడు ఎంపీ నిధులా, లేకపోతే రైతులు వేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ వ్యాపారస్తులు వేసుకుంటున్నారా కనుక్కోండి. ఎంపీ నిధులా? ఎంపీకి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఈ రోజు ఆనాడు 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే ఉండగా శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర మీకు తెలియకుండా ఒక్క గ్రామానికి కూడా ఒక్క రూపాయి తీసుకురాలా. ఈ రోజు కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు ఎంపీ నిధులు ఏమొచ్చినా ఆయన ఆమోదంతో వస్తాయి. నేను ఏ రోజు ఎంపీ నిధులకు సంబంధించి మీరు ఎమ్మెల్యేల అనుమతితోనే వస్తాయండి. ఇక్కడైతే మీరు చెప్పినటువంటి కనవలపూడికి సంబంధించి ఎంపీ నిధులు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇది పచ్చి అబద్ధం. నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో. ఉన్నటువంటి వారు రైతులు ఎన్ఆర్జీ చేసిన నిధులతోనో లేకపోతే ఇంకోతోనో ఏం చేస్తున్నా తెలుసుకోయా. తెలుసుకొని మాట్లాడితే నీ పెద్దరికానికి నువ్వు చేసిన ఎమ్మెల్యే పదవికి ఉంటది. కానీ పక్కన ఎవరో కాగితాలు అందిస్తుంటే చదువుకుంటే ఎట్లండి? కాగితాలు అందించడం చదవటమేనా? ఇప్పుడు నాకు ఎవరు అందించడం లేదే, నేనే రాసుకొని వచ్చానే. మీరన్నటువంటి ప్రతి పదానికి నేను రాసుకొని వచ్చా. ఎక్కడ మీరేమో మాట్లాడితే మీరు ఏ బుద్ధ జరిగితే అది నేను కలుపుకుంటున్నా. నేనైతే బురద జరగటంలా, నేను స్పష్టమైనటువంటి ఆధారాలతో వచ్చా. మొన్న వచ్చా, ఈ రోజు వచ్చా. వీటికి నాకు సమాధానం చెప్పండి. పెద్దగా మాట్లాడతారంటారండి. మీకంటే పెద్దగా మేము మాట్లాడతామయా? ఇంకా మీరు మాట్లాడే భాష అదేదో ఉంది, ఇంకా తీస్తే అది ఎవరు అంటారు. ఇప్పుడు అది కాదండి, మీరన్నయ్యే కదండి. నేను పొరపాటునే ఎవరయ్యా నువ్వు అంటే వాడు ఈవిడన్న బ్రహ్మనాయుడు గారు, వాడు ఈవిడని మిమ్మల్ని ఎందుకు కట్టమండి? మీరు 70 సంవత్సరాల వయసు, నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడి, నాకంటే 10 రెట్లు కోటీశ్వరుడు, నాకంటే బాగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. మీ జోన్ నేను ఎందుకు వస్తా? మిమ్మల్ని ఏమన్నాండి? బ్రహ్మనాయుడు గారనే సంబోధిస్తా, మాజీ ఎమ్మెల్యే గారనే సంబోధిస్తా. కాబట్టి మిమ్మల్ని నేను ఎప్పుడు తేలిగ్గా మాట్లాడను. అయితే స్పష్టత ఉండాలంటున్నా. రైట్, మీరు ఆరోపణలు చేయటం మంచిది. రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెరీ గుడ్. మీరు ఒక బాధ్యత గల మాజీ శాసనసభ్యులుగా ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్ లో వీటన్నిటి మీద ఇచ్చారు. రైట్. నేను కూడా ఒక బాధ్యత గల జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. మొట్టమొదటయ్యా నీ వెంచర్ కానించి మొదలు పెడదాం. రియల్ ఎస్టేట్ ఫస్ట్ మీ వెంచర్ కాడికి పోదాం. రైట్, కమిటీ పోదాం. అది మీ పేరు ఉందా లేదా, దానికి డిటిపిసి అప్రూవల్ ఉందా లేదా, దాంట్లో సీసీ రోడ్లు గానీ కరెంట్ స్తంభాలు గానీ ప్లాట్లు గానీ వేసారా లేదా, సెంటు 4 లక్షల రూపాయలకి అమ్మారా లేదా, ఇది ఫస్ట్ తేల్చండి. దీని తర్వాత మొదలు పెడదాం. మొదలుపెట్టి నా కనవలు ఇప్పటిదాకా వద్దాం. కనవలు పూలు ఇంతవరకు అయ్యా రోడ్లు వేయలేదు, కరెంట్ స్తంభాలు వేయలేదు, అదేం డెవలప్ జరగలేదయ్యా. ఆడ అప్రూవల్ వచ్చిన తర్వాత జరిగింది. మరి పోతే తర్వాత ఏ బిల్డింగ్లు ఏం చేయాలో ఇది కూడా చెప్పండి. మీకు ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హై టెన్షన్ వైర్ కింద ఇది ఏదన్నా పొరపాటున తీగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏందండి? మీరు ఎమ్మెల్యే ఉండగా నిర్మించారు ఇది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ పెళ్లికి వచ్చినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా ఈ రూమ్ లో ఉంటారు. ఏదన్నా హై టెన్షన్ వైర్ తగిలితే దీని పరిస్థితి అయింది. దీనికి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇది స్పష్టంగా చెప్పండి. తర్వాత మీ ఇల్లు గ్రామకంఠంలో ఉందని నేను అంటున్నా. ఇదిగో నా దగ్గర సర్టిఫికేట్ గ్రామకంఠంలో ఉన్నట్టు పేపర్ చూపి నేను విలేకరులకు కూడా ఇస్తా. ఇదిగో పేపర్ చూపించడం కాదండి, ఇదిగో ప్రతి దానికి డాక్యుమెంట్ ఉంది. నేను ఆయన అంటారు పేపర్లు ఏముందయ్యా, ఎవరైనా చూపిస్తారయ్యా అంటే ఎట్లా చూపిస్తారండి? ఎవరైనా చూపిస్తే మా మీద పరువు నష్టం రావాయండి. లేదు, ఈ సర్టిఫికేట్ అబద్ధం అయితే నేను గ్రామం వదిలిపెట్టిపోతా, లేకపోతే కోర్టులు వేయండి. నేను ఆరోపిస్తున్నా, ఈ అధికారి మీద కోర్టులు వేయండి, పరువు నష్టం రావాయండి, లేకపోతే నా మీద వేయండి. రెండవది, ఈ సర్టిఫికెట్లు ఈ అవాస్తవాలు అయితే కోర్టుకు వెళ్ళండి, పరువు నష్టం రావాయండి. నీది ఫేక్ సర్టిఫికేట్ నేను అంటున్నా, నువ్వే ఇచ్చావు. నాది ఏలుముద్ర అని 2 సార్లు డిగ్రీ అన్నా, 3 సార్లు ఏలుముద్ర అన్నావు. దీని సంగతి ఏంది? మూడవది, కామన్ నాగేశ్వరరావు ఎకర 20 సెంట్లు గండిపేటలో నీ బంధువు నీ దగ్గర పనిచేస్తున్నాడు. ఇది అవునా కాదా? స్పష్టంగా చెప్పండి. నేను ఒకటి అడుగుతా ఉంటే మిమ్మల్ని మీరు మోపక్క వస్తారేంది? మీరు అడిగినాను నేను సమాధానం చెప్పా కదా. పెదకంచెలకు సంబంధించి రీసర్వే జరుగుతుంది అంగుళతో సహా. నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని, నా బంధువులు గాని, నా స్నేహితులు గాని అంగుళతో సహా ఎక్కడ నాణ్యక్రాంతం జరిగితే తీపిచ్చే బాధ్యత నాది. రైట్. ఇంకా నాకు సంబంధించిన, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎక్కడైనా ఒక అంగుళం భూమి ఉన్నా, ఎక్కడైనా పర్మిషన్ లేకుండా నా ఇల్లున్నా, నా దుడ్డున్నా, నాది బాధ్యత. మీకు సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నా. దీనికి దయచేసి మీరు సమాధానం చెప్పండి. బాధ్యత గల మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. నేను మాజీ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ డీసీ చైర్మన్గా ఉన్నా. పదే ఎంపీ గారు అట్లా, చీఫ్ విప్ గారు ఇట్లా, ఎందుకండి? వారితో వద్దు. నేను స్పష్టంగా అడుగుతున్నా. నాకున్నటువంటి ఎంకుపాలెంలో డిటిపి సప్రూ ఇదిగో నీ కాగితాలు పంపిస్తా. నా కనవలపూడిలో నా 40 ఎకరాలు కన్వర్షన్ అయింది, ఇదిగో కాగితాలు పంపిస్తా.
నీ సంగతి ఏంటి? ఇదిగో రుజువుతో సహా నేను వచ్చా. దీన్ని ఏం చేద్దాం మరి? కూలుద్దామా? ఏమండి, గ్రామ కంట్రోల్ ఉంటే ఏం చేయాలండి? నోటీసులు ఇచ్చి ఆ భవనాన్ని తొలగించాలా? హైటెన్షన్ కింద ఉంటే దీన్ని ఏం చేయాలండి? ఏం చేయాలండి? చెప్పు నువ్వే సమాధానం. హైటెన్షన్ పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏం చేస్తావు? గ్రామ కంట్రోల్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏం చేస్తావు? డిటిసిపిసి అప్రూవల్ లేనటువంటి నీ వెంచర్ ఏం చేస్తావు? ఈ వేసిన వెంచర్ని ఏం చేస్తావు? అది కాదని చెప్పు. లేకపోతే ప్రభుత్వానికి రాసి తీసుకోండి అయ్యా అంటే తీసుకోండి అంటే మీరు అంటారు కదండి, తీసుకోండి అయ్యా అని. మరి గ్రామ కంట్రోల్లో ఉన్నదాన్ని ప్రభుత్వం తీసుకోవాలా లేదా? మరి హైటెన్షన్ కింద ఉన్నటువంటి ప్రమాదభరితంగా ఉన్నటువంటి బిల్డింగ్ ని తొలగించాలా లేదా? మరి డిటిసిపిసి అప్రూవల్ లేనటువంటి లేఅవుట్ తొలగించాలా లేదా? మీరే చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మళ్ళా ఏదో పోతే మళ్ళీ మా మీదకి రావటం ఎందుకు? మీకు అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మీకు ఏదో 3 ప్రోటోకాల్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకండి? మీరు ఎమ్మెల్యే ఉండగా ఎన్ని జీబులు వేసుకొని తిరిగానంటే పోలీసులను పట్టుకొని ఎందుకు ఆ పోలీసులు పదే అంటారు? నువ్వు ఏ రోజున ఎస్కార్ట్ లేకుండా చేసావా? ఏ రోజున అదే ప్రోటోకాల్ అండి. రోజున జీవి ఆంజనేయులు గారు అనే వ్యక్తికి బ్లూ బుక్ ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్నటువంటి లాయర్ గారిని అడగండి, ఆ సిఐ గారు ఇస్తారు బ్లూ బుక్ అని. దాని ప్రోటోకాల్ వాళ్ళు పాటిస్తారు. దాన్ని కూడా అవహేళన చేస్తే ఎట్లండి? మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తెలుసు, ఆయన ఊర్లో కూడా ఒక చెరువు ఉంది. నీ పక్కన ఒక ఎంపీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నాడు, ఆయన ఊర్లో చెరువు ఉంది. ఆయన మనసాక్షి తెలుసు ఆ చెరువుని ఎవరేం చేస్తున్నారు. ఆ చెరువు కట్టకు సంబంధించినటువంటి అక్కడ ఒక లేఅవుట్ వేశారు, అక్కడ ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని అడగండి, ఎవరు అన్యాక్రాంతాలు చేస్తున్నారు, ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు అన్ని తెలుస్తాయండి. ఇది ఎక్కడే న్యాయం అండి? మీ పక్కన కుడి అడవుల పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా చేసినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు మీరు కలిసి మాట్లాడుకోవాలి కదా. పదే కాగితాలు అందియటం, అన్యాక్రాంతం చేయటం అన్ని బయటకు వస్తాయండి. నాది ఎవరైనా వస్తుందండి. ఎంకుపాలెం దగ్గర, ఉప్రపాలెం దగ్గర 15 ఎకరాల తోట ఒక మహానుభావుడు వేశారు, జామాయిలు నరుక్కున్నారు, అమ్ముకున్నారు. ఇలా అది ప్రభుత్వ భూమి అని తేలిద్ది. దానికి కూడా బయటకు వస్తుంది. ఎవరు ఇళ్ళ కాడ ఎవరు ఆక్రమించింది, ఎవరు మూలాన్ని ఎవరు గ్రామాలలో వదిలిపెట్టిపోయింది అన్ని బయటకు వస్తాయండి. ప్రజలకు అన్ని తెలుసండి. మనం చాలా భ్రమంలో ఉన్నాం. మక్కెన మల్లికార్జునరావు గారు ఎవరు, బ్రహ్మనాయుడు గారు ఎవరు, జీవి ఆంజనేయులు గారు ఎవరు, వీళ్ళ చరిత్రలు ఏంది, వీళ్ళ కుటుంబాలు ఏంది, వీళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ వ్యాపారాలు చేశారు, ఎవరు ఎమ్మెల్యే కొండి ఏం పనులు చేశారు, ఇవన్నీ ప్రజలందరూ తెలిసినటువంటి నగర సత్యాలు. ఈ నగర సత్యాలు పట్టుకొని పొద్దుగూకులు మనం ఒకరి మీద ఒకరు బురదలుకోవటం ఎందుకు? నేనైతే స్పష్టంగా చెబుతున్నా, అయ్యా ప్రజలారా, వినుకొండ నియోజకవర్గ ప్రజలారా, పల్నాడు జిల్లా ప్రజలారా, మీ అందరికి మనవి చేసి చెప్తున్నా, బొల్లా బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి అన్యాక్రాంతాలు వీటికి సమాధానం చెప్పాలి. లేఅవుట్కు సమాధానం చెప్పాలి, ఆయన కన్వెన్షన్ సమాధానం చెప్పాలి, వినుకొండలో ఉన్నటువంటి ఆయన ఉన్నతస్తుల భవనానికి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలా? ఆయన డిగ్రీ సర్టిఫికేట్ సమాధానం చెప్పాలా? ఆయన బంధువుకి సమాధానం చెప్పాలా? ఎన్ని సమాధానం చెప్పానండి? నా మీద వచ్చిన ప్రతి ఆరోపణ పడికి ఇప్పుడు నేను సమాధానం చెప్పాను. 16 సొసైటీలు, 40 చెరువులు, అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు చేసుకుంటున్నారు, పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు. నీళ్లు ఎల్లబెట్టడం అన్యాక్రాంతం. ఇది నేను కూడా చెప్తున్నా. దీని మీద ఏ విచారణకైనా సిద్ధం. ఊరక బురద మాత్రం మానుకోండి. ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయండి. నేనైతే బాధ్యత గల వ్యక్తిని కాబట్టి, బాధ్యత గల పదవిలో ఉన్నా కాబట్టి, నా మీద వచ్చినటువంటి ప్రతి ఆరోపణకి నేను సమాధానం చెప్పుకుంటా. అదేవిధంగా నేను బాధ్యత గల వ్యక్తిగా మీ మీద నేను ఆరోపణ చేస్తున్నా. ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పాలని మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, బ్రహ్మనాయుడు గారు మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, డబ్బున్నటువంటి వ్యక్తులు, అపర జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు నమస్కారం. నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పాలని మీడియా మిత్రుల ద్వారా మీకు నమస్కారం పెడుతూ తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ గురించి మొత్తం తీద్దాం. అంతకుముందు ఎవరున్నా, నేనున్నాయి, లేకపోతే యలమందరావు గారు ఉన్నాయి, ఈ రోజు జీవి ఆంజనేయులు గారు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తానికి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ కి ఎవరికైతే డిటిపిసి అప్రూవల్ ఉంది, ఎవరైతే ప్లాట్లు వేస్తున్నారో అన్నిటిని కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపిద్దాం. తప్పనిసరిగా అందులో ఏ కులం వారు ఉన్నాయి, ఏ పార్టీ వారు సంబంధించి ఉన్నాయి, ఖచ్చితంగా అన్నిటిని ఆపేద్దాం. దీనికి నేను సంసిద్ధం. అయితే మొదటిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించేది ఒకటి. సర్వే నెంబరు వినుకొండ గ్రామ సర్వే నెంబరు 309/3లో బొల్లా బ్రహ్మనాయుడు గారు మీ పేరు మీద 4 ఎకరాలు వెంచర్ వేసింది. దీనికి డిటిపిసి అప్రూవల్ ఉందా? దయచేసి చూడండి. దీనికి డిటిపిసి అప్రూవల్ ఉందా? రండి చూద్దాం. ఇప్పుడు సీసీ రోడ్డు ఎట్లా వేశారు? సెంటు 4 లక్షల లెక్కన అమ్మారు.
మీరు ఏ విధంగా అమ్మారండి దీన్ని? అసలు ఈ భూమి స్వరూపం ఏంటి? ఇది ఎప్పుడో 1954 ముందు ఎస్సీలకి, పేదలైనటువంటి ఎస్సీలు ఆక్రమించుకున్నటువంటి భూమి. తర్వాత వారికి హక్కులు వచ్చినాయి. వారి దగ్గర మీరు కొంటే కొని ఉండొచ్చు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22Aలో చుక్కల భూమిగా ఉన్నటువంటి ఈ భూమిని, చుక్కల భూమిని తీసేసి స్వయంగా మీరు ఆ ఎస్సీల దగ్గర అతి తక్కువ రేటు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి మీరు ఈ రోజున దానికి ఒక రహదారి వేసి, మీరు ఎమ్మెల్యే ఉండగా ఈ రోజున బ్రహ్మాండంగా దాన్ని లేఅవుట్ వేశారు. ఇది మీ పేరు ఉందా లేదా? ఇందులో సీసీ రోడ్లు వేశారా లేదా? కరెంటు పోల్స్ వేశారా లేదా? ఏ విధంగా వేశారు? ఇది ఒక్కటి చెప్పండి. 309 వినుకొండ సర్వే నెంబరు, 4 ఎకరాల ఎక్స్టెంట్, ప్లాట్లు వేసి ఎకరం 3.5 లక్షల నుంచి 4.5 లక్షలు చేసి అమ్మారు. నేను రుజువు చేస్తా. ఇది మీ భూమే కాదా? రేపు రిజిస్టర్ చేయాల్సింది మీరా కాదా? దీనికి స్పష్టంగా చెప్పండి. అది ఇప్పుడు జరిగింది. ఈ రోజున గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఇది చెప్పని అడుగుతా ఉన్నా. ఇంకా దానికి సంబంధించి రెండోది కూడా అండి, ఆధారాలతో సహా. నువ్వేదో పర్మిషన్ అంటున్నవే, వల్లా కన్వెన్షన్, బొమ్మనాయుడు గారి కన్వెన్షన్, ఇక్కడ వరకు నువ్వు పర్మిషన్ తీసుకున్నావు, మాకు తెలుసు. ఆ తర్వాత వెనక కట్టినటువంటి గదులు ఎవరు అండి? ఈ వెనక రూములు కట్టారు. హై టెన్షన్ వైర్ చూడండి ఏడుందో. హై టెన్షన్ వైర్లు, కరెంటు వైర్లు ఉన్నప్పుడు 50 మీటర్ల దూరం ఉండాలి. అది ఏ నిర్మాణం జరగాలన్నా 50 మీటర్ల దూరం ఉండాలా. ఇది చూడండి, ఈయన కట్టినటువంటి వెనక రెసిడెన్సీ కన్వెన్షన్ ఆనుకొని దీనికి కట్టారు. ఇది ఎట్లా కట్టారండి? ఇది మీరు ఎమ్మెల్యే ఉన్నందుకు కట్టారు. మీ ఎమ్మెల్యే పరపతిని అడ్డం పెట్టుకొని మీరు ఎమ్మెల్యే ఉన్నందుకు కట్టారు. ఇప్పుడు నేను రుజువు చేస్తా. ఇదిగో ఇది అవునా కాదా? నిబంధనలకు లోబడి ఉంటే చెప్పండి. నిబంధనలకు విరుద్ధంగా మీరు కట్టారు. మీ ఇల్లు చూస్తేనేమో గ్రామ కంఠంలో ఉంది, మీ బ్రహ్మనాయుడు కన్వెన్షన్ చూస్తేనేమో హై టెన్షన్ వైర్లకి ఆనుకొని ఉంది. మీరు చూస్తేనేమో మీ సొంత మీ పేరు మీద ఉన్న దానికేమో సిమెంట్ రోడ్లు వేసి, లేఅవుట్లు వేసి సెంటు 4 లక్షల రూపాయల కనుక అమ్ముతున్నారు. ఇంతకంటే అధికార దుర్వినియోగం, ఇంతకంటే మోసం, ఇంతకంటే అబద్ధం ఏందండి? ఈ సాక్ష్యాలు కాదా? రండి, మీడియా మిత్రులు కానీ ప్రభుత్వ అధికారులు, ఈ 3 నేను రుజువు చేస్తా. దీనికి సమాధానం చెప్పండి. దీనికైతే మీరు సమాధానం చెప్పరు. ఇన్నిసార్లు మేము ప్రశ్నించిన మీరు సమాధానం చెప్పరు. ఇంకొకటి అండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను ఒకటే చెప్తున్నా. ఈ నియోజకవర్గంలో రైట్ త్రిసభ్య కమిటీని వేద్దాం, లేకపోతే ఇంకోటి వేద్దాం. అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, విలేకరులు కానివ్వండి, ఎవరినైనా ఇబ్బంది లేదు. అధికారులతో కూడిన కమిటీని వేద్దాం. ప్రతి వెంచర్ను కూడా చేద్దాం. నా పేర నేను చెప్తున్నా స్పష్టంగా. నాకు సంబంధించి నేను ఆధారాలతో సహా చెప్తున్నా. నాకు సంబంధించి ఇదిగో నాకు ఎంకుపాలెంలో నాకు 13 ఎకరాల DTPC అప్రూవల్ లేఅవుట్